హలో గైస్, ఈరోజు మార్కెట్లో హ్యూజ్ ర్యాలీ కనిపించింది. నిఫ్టీ మాత్రమే 600 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో సింగిల్ డేలో ఇంత షార్ప్ అప్ సైడ్ మూమెంటం అనేది మనకు కనిపించింది అనమాట. ప్రీవియస్గా కూడా కొంత పాజిటివ్గా వెళ్ళిన మార్కెట్ రెసిస్టెన్సెస్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. బట్ ఈరోజు మంచి మూమెంటం కనిపించింది. సో చాలామంది అడుగుతున్నారు, ఇక్కడి నుంచి మార్కెట్స్ పైకి వెళ్తాయా, మార్కెట్ కొంత సస్టైన్ అయినట్టేనా, సపోర్ట్స్ తీసుకున్నట్టేనా అని మనం చెప్పుకున్నాం. 23,500 సో మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందని. సో ఈ రీజన్ మనకి బ్రేక్ అయితే కనుక 24,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ మండే రోజు కనుక 24,000 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. బట్ స్టిల్ మనకి ఓవరాల్ ట్రెండ్ మార్కెట్లో నెగిటివ్ ఉంది. బట్ ఈరోజు మనకి కొంత పాజిటివ్ థింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే కనుక లార్జ్ క్యాప్ స్టాక్స్లో మంచి బయింగ్ అనేది కనిపించింది. ఆల్మోస్ట్ రిలయన్స్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, సో ఆల్మోస్ట్ అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్లో మంచి బయింగ్ అనేది కనిపించింది అనమాట. కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కొంత ర్యాలీ ఇచ్చే, ఆల్మోస్ట్ కొన్ని స్టాక్స్ 10% అలా ర్యాలీ ఇచ్చే. బట్ ఓవరాల్గా మార్కెట్స్ ఈరోజు కొంత మంచి రివర్సల్స్ అనేవి కనిపించాయి. పర్టికులర్గా నిఫ్టీ అయితే కనుక ఆల్మోస్ట్ 600 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. బట్ ఆ తర్వాత నుంచి కూడా మార్కెట్లో మంచి పాజిటివ్నెస్ కనిపించింది అనమాట. ఈ రీజన్ మనకి 24,000 ప్రజెంట్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మనకి అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు కూడా మార్కెట్ ఇప్పుడు కూడా స్లైట్గా కంటిన్యూస్గా డైలీ ఈ విధంగా పడిపోదు అనమాట. సో లోవర్ హైస్ లోవర్ లోస్ చేసుకుంటూ పడుతుంది. మేబీ ఒకవేళ మార్కెట్ కనుక 24,000 లెవెల్ బ్రేక్ అవ్వకపోతే లేదా బ్రేక్ అయినా సస్టైన్ అవ్వకపోతే కనుక ఫర్దర్గా మళ్ళీ డౌన్ ట్రెండ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మార్కెట్లో కొంత వాలటిలిటీ సెషన్స్ నడుస్తున్నాయి. ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా చేయండి. సో ఈ వీడియోలో ఇంకా లేట్ చేయకుండా సో మంచి ఫండమెంటల్స్ బాగున్న 10 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. చాలామంది టెలిగ్రామ్లో కూడా అడిగారన్నమాట. ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఈ పర్టికులర్ స్టాక్స్ మనం చూస్తే కనుక ఫస్ట్ స్టాక్ వస్తే ట్రెండ్ అనమాట. ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో ట్రెండ్ స్టాక్ చాలా బాగా వెళ్ళింది. ఆల్మోస్ట్ 4,000 రూపీస్ స్టాక్ కాస్త 8,000కి వెళ్ళింది. రీసెంట్గా మార్కెట్ ఫాల్ వల్ల స్టాక్లో కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనమాట. సో స్టాక్లో స్లైట్గా సైడ్ వేస్ మూమెంట్ మించి ఈరోజు కొంత బ్రేక్అవుట్ కూడా కనిపించింది. సో 6,500 మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ట్రెండ్ మనకు లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ స్టాక్ని మనం 2-3 ఇయర్స్ బ్యాక్ ఈవెన్ 1,000 రూపీస్ దగ్గర కూడా మనం చెప్పుకున్నాం. ట్రెండ్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, అక్యూములేట్ చేసుకుని. సో ఇది మనకి మంచి లెవెల్స్ దగ్గర ప్రజెంట్ కూడా ట్రేడ్ అవుతుంది. స్లోగా అక్యూములేట్ చేసుకుంటే ఒకే ప్రైస్ దగ్గర బై చేయకండి. ఎవ్రీ 1,000 పాయింట్స్ డౌన్లో అప్ టు మనకి 5,000 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. 6,500, 5,500, 5,000. ఎందుకంటే సో రీసెంట్ టైమ్స్లో చాలా బాగా షార్ప్ అప్ సైడ్ మూమెంటం కనిపించింది అనమాట. సో ఈరోజు వన్ డే ఏదో పైకి వెళ్ళిందని చెప్పేసి వెంటనే క్యాపిటల్ అంతా ఎప్పుడు డిప్లాయ్ చేయకండి మార్కెట్లో. సో కొంత క్యాపిటల్ పెట్టుకోండి. సో ఇక్కడ మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని డిప్స్లో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ట్రెండ్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సెకండ్ స్టాక్ వచ్చేసరికి నెస్లే ఇండియా గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో మనకి ఆల్మోస్ట్ మనం యూజ్ చేసే డైలీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీ సో ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి నెస్లే వాళ్ళవి. సో మనకు తెలియకుండానే వాటిని యూజ్ చేస్తుంటాం. సో రీసెంట్ టైమ్స్లో మనకి 2,750-800 రీజన్స్ దగ్గర నుంచి ప్రీవియస్గా పడింది. మళ్ళీ అదే రీజన్కి వెళ్ళి మళ్ళీ కూడా షార్ప్ ఫాల్ కనిపించింది అనమాట. ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర 2,100 నుంచి 2,200 ఏదైతే రీజన్ ఉందో, సో 2,150 నుంచి 2,200 రీజన్ ఉందో అక్కడి నుంచి మనకి స్లైట్ రివర్సల్ కనిపించింది. మంచి ఫాల్ ఆల్మోస్ట్ 600 పాయింట్స్, అరౌండ్ 500 పాయింట్స్ దాకా కూడా మనకి ఫాల్లో కనిపిస్తుంది అనమాట. అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 1,800 కూడా మంచి సపోర్ట్ రీజన్. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని నెస్లేని కూడా మనం హోల్డ్ చేయొచ్చు. ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఏంటి అంటే కనుక మార్కెట్స్ పడుతున్నప్పుడు మనకి సో హెవీ లాసెస్ రాకుండా కాపాడతాయి. ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఎఫ్ఎంసీజీ స్టాక్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే టాటా పవర్. సో రీసెంట్ టైమ్స్లో కూడా మనం చెప్పుకున్నాం టాటా పవర్ 400 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కూడా టెస్ట్ చేస్తుంది. బట్ సింగిల్ ప్రైస్ దగ్గర యాడ్ చేసుకోకండి. ప్రజెంట్ కొంత అక్యూములేట్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా మార్కెట్లో ఇంకా హెవీ కరెక్షన్ వస్తే కనుక 350 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది చాలా టైం ఇక్కడ సస్టైన్ అయింది. ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మనకి ఈ రీజన్లో నుంచే రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం, మళ్ళీ పడడం సేమ్ జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మార్కెట్ ఏమైనా సెల్లింగ్ ప్రెజర్ మళ్ళీ వచ్చింది అనుకోండి, మార్కెట్లోకి పడే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే రిలయన్స్ గైస్. సో రిలయన్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో మన ప్రీవియస్ వీడియోస్లో కూడా న్యూ ఛానల్లో మనం డిస్కషన్ చేసాం. సో బట్ ఈ స్టాక్ మనకి ప్రజెంట్ అయితే అక్యూములేట్
అక్యుములేట్ చేసుకోవచ్చు. మనం మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం 1240 నుంచి 1250 రీజన్స్లో యాడ్ చేసుకోవచ్చు అని. ఈరోజు మంచి రివర్సల్ కనిపించింది. అలాగే మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 1000 నుంచి 1050. సో ఈ 2 రీజన్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. నేను కూడా పర్సనల్గా ఇక్కడ కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకున్నాను 1240 నుంచి 1250 రీజన్లో. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హాల్. సో రీసెంట్ టైమ్స్లో మనకి హెవీగా మనకి స్టాక్లో కరెక్షన్ అనేది కనిపించింది అనమాట. బట్ డిప్స్లో యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈజీగా 10,000, 15,000, ఈవెన్ 20,000 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. విత్ ఇన్ నెక్స్ట్ 3 to 4 years పీరియడ్లో యాడ్ చేసుకుంటూ స్లోగా అక్యుములేట్ చేసుకోండి. ఎవ్రీ 500 పాయింట్స్ డౌన్ అప్ టు 3,000 లెవెల్స్ దాకా కూడా యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సుప్రీం ఇండస్ట్రీస్ గైస్. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 6,000, 6,200 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడుతుంది. కొంత బాగా పెరిగిన స్టాక్స్, కొంత ఏదైతే వాల్యుయేషన్స్ ప్రకారం కానీ లేకపోతే సో స్టాక్ ప్రైజెస్ ప్రకారం కానీ కొంత ఏదైతే 3,000, 4,000 రూపీస్ స్టాక్ అనుకోవచ్చు. కానీ బట్ లాంగ్ టర్మ్లో మన మార్కెట్ని మీరు కనుక అనాలిసిస్ చేస్తే కనుక మన బయట ఖర్చులన్నీ పెరుగుతున్నాయి. సో లాంగ్ రన్లో మనకి ఈ స్టాక్స్ ఆల్మోస్ట్ 20,000, 25,000 లెవెల్స్ కూడా వెళ్తాయి. సో బాగా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ లాస్ట్ 4-5 ఇయర్స్లో 100 రూపీస్ స్టాక్స్, 150 రూపీస్ స్టాక్స్ ఏ విధంగా మనకి సో 1,000, 1,500, 3,000, 5,000కి వెళ్ళాయో ఇక్కడి నుంచి కూడా మనకి 15,000, 20,000, 25,000 దాకా వెళ్తాయి. సో ఖచ్చితంగా స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. 4,500 అలాగే 4,000 స్ట్రాంగ్ సపోర్ట్స్ అప్ టు 3,500 లెవెల్స్ దాకా అక్యుములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ గైస్. అలాగే నెక్స్ట్ టాటా స్టీల్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో జనరల్గా మనకి సైక్లిక్ స్టాక్స్ అనమాట. స్టీల్ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి సైక్లిక్ స్టాక్స్. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ సైకిల్ రన్ అయినప్పుడు కనుక మంచి రిటర్న్స్ ఇస్తాయి అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ 100 రూపీస్, 150 రూపీస్ స్టాక్ 1,300కి వెళ్ళింది. ఆ తర్వాత స్టాక్ స్ప్లిట్స్ అవన్నీ కూడా జరగడం వల్ల స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అయింది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే యాడ్ చేసుకోవచ్చు గైస్. ఆల్మోస్ట్ 180 రూపీస్ స్టాక్ కాస్త ప్రజెంట్ 140 లెవెల్స్ దాకా దొరుకుతుంది. ఆల్మోస్ట్ 35-40% ఫాల్లో మనకి దొరుకుతుంది. 135 నుంచి 140 రీజన్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 120 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి క్యాష్ ఉంచుకోండి. ఈ 2 ప్రైజెస్ దగ్గర అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోదగ్గ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ డీమార్ట్ గైస్. స్టిల్ మనకి డౌన్ ట్రెండ్ ఉంది. బట్ అక్యూములేట్ చేసుకోండి. ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ మనం ఆల్మోస్ట్ 1,100 రూపీస్ దగ్గర నుంచి కూడా చెప్పుకున్నాం. 3 to 4 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనం మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. మంచి ర్యాలీ, ఒక్కసారి ర్యాలీ కనిపిస్తే కనుక చాలా బాగా మూమెంటం అని ఇస్తాయి అనమాట. వన్స్ ఆ సస్టైన్ అయితే కనుక మంచి ర్యాలీస్ కనిపిస్తాయి. సో ఎప్పుడైతే మంచి ఫాల్స్లో దొరుకుతుందో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బాగా పెరిగిపోయి ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్న స్టాక్స్ మార్కెట్స్ పడుతున్నప్పుడు సో ఎప్పుడు అక్యుములేట్ చేసుకోకండి. ఏవైతే మంచిగా కరెక్ట్ అయిన స్టాక్స్ని అక్యుములేట్ చేసుకోండి. సో దట్ సో 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకోగలిగితే కనుక మార్కెట్స్ రివర్సల్స్ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో ఉండడానికి ట్రై చేయండి. ఇన్వెస్టర్స్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఎంత ట్రేడింగ్ చేసినా సరే ఇన్వెస్టర్స్ కాకపోతే కనుక మార్కెట్లో ఎక్కువ కాలం ఉండరు. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి. ట్రేడింగ్ చేసుకోండి. బట్ మ్యాక్సిమం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి గైస్. సో 3,500 నుంచి 3,600 రీజన్స్ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. 3,000 లెవెల్ ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని డీమార్ట్ని కూడా హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి IREDA. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం 100 రూపీస్ దగ్గర నుంచి చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. సో ఈవెన్ 125కి ప్రీవియస్ ఫాల్ వచ్చినప్పుడు కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ని చెప్పుకున్నాం. అక్కడి నుంచి 300కి వెళ్ళింది. మళ్ళీ మంచి ఫాల్లో దొరుకుతుంది. సో బట్ ఒకే ప్రైస్ దగ్గర బై చేయకండి, స్ట్రక్ అయిపోతారు. 175 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే 125 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఇంత ఫాల్ ఉంటుందా అంటే మార్కెట్ కంచి పడితే ఈజీగా పడతాయి. సో ఖచ్చితంగా మనకి డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. సో వెయిట్ చేసి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఏంజల్ వన్ స్టిల్ మనం 2,000 లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ లాంగ్ టర్మ్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో మళ్ళీ కూడా మంచి ర్యాలీ కనిపించింది. మళ్ళీ ప్రజెంట్ ఫాలో అవుతుంది. ఇలా ఫాలో అవుతున్నప్పుడు యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 4,000 రూపీస్ అరౌండ్ స్టాక్ 2,000కి దొరికినప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. మళ్ళీ ప్రజెంట్ ఫాలో అవుతుంది. సో అక్యూములేట్ చేసుకుంటాం అనుకుంటే కనుక 2,500 అలాగే 2,000 ఈ 2 డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ మనం డిస్కస్ చేసింది. ఫస్ట్ ట్రెంట్, సెకండ్ వన్ వచ్చేసరికి నెస్లే ఇండియా, థర్డ్ వన్ వచ్చేసరికి టాటా పవర్, ఫోర్త్ వన్ వచ్చేసరికి రిలయన్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హాల్, సిక్స్త్ వన్ వచ్చేసరికి సుప్రీం ఇండస్ట్రీస్, అలాగే నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి టాటా స్టీల్, ఎయిత్ వన్ వచ్చేసరికి డీమార్ట్, నైన్త్ వన్ వచ్చేసరికి IREDA, 10th వన్ వచ్చేసరికి ఏంజల్ వన్. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ చాలా బాగుంది, లాంగ్ టర్మ్ పర్పస్ కోసం మనం హోల్డ్ చేసుకోదగ్గ స్టాక్స్ అనమాట. సో వీటిలో ఏ స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు అనుకుంటున్న స్ట్రాంగ్ ఫండమెంటల్
ఫండమెంటల్ స్టాక్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన రిమైనింగ్ సబ్స్క్రైబర్ అందరికీ కూడా హెల్ప్ అనేది అవుతుంది అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.